శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకొకటి ఇప్పుడు మీరు ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా. సో ఈ కండక్ట్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసేసి అవుట్ ఆఫ్ కి వేరే కంట్రీస్కి ఇట్లా ఈ విధంగా మేము కండక్ట్ చేస్తున్నాము, ఈ విధంగా వీళ్ళని చైతన్య పరుస్తున్నాము, మాకు సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ గా అని చెప్పేసి అడుగుతారు అని చెప్పేసి. ఫారినర్స్ అంటే మీరు ఏదంటే చెప్పండి, అడుగుతా. నాకు సరైన రూట్ లేదు ఇప్పుడు వరకు. మీకు ఒకవేళ ఎవరైనా తెలుసుంటే ఫారినర్స్ ఖచ్చితంగా అడుగుతా. మీ దగ్గర నుంచి వచ్చి అట్లా చేసారు అని చెప్పేసి కూడా అన్నారు. లేదు, ఉంటే ఖచ్చితంగా అడుగుతా. మీరు ఇంతమంది ఇప్పటి వరకు అడగలేదు, నాకు రూట్ లేదు అసలు. నాకు ఫారినర్స్ ఎవరు నాకు తెలీదు, తెలిస్తే ఖచ్చితంగా అడుగుతా. కానీ ఇప్పుడు వరకు అడగలేదు, నాకు ఎవరు పరిచయం అవ్వలేదు. మీరు అజయ్ బాబు గారు ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా. సో అట్లాంటి ప్రోగ్రామ్ లోనే ఫొటోస్ వీడియోస్ కొన్ని కలెక్ట్ చేసేసి ఫారినర్ కి ఇచ్చేసి డీల్ నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి నన్ను అడగాలి, నాకు తెలియదు. మాకైతే ఫారినర్స్ పరిచయం అవ్వలేదు ఇప్పుడు వరకు. ఒకవేళ అయితే ఖచ్చితంగా అడుగుతాం. అంటే మీరు ఆల్రెడీ సెలబ్రిటీ కదా, ఇంత ముందుకు మూవీస్ చేశారు కాబట్టి. సో ఆ సర్కిల్ తో కొంచెం ఎంతో కొంత సర్కిల్ ఉండి ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. లేదు లేదు లేదు, అబద్ధం అది, అది పక్కా పచ్చి అబద్ధం. ఒకవేళ ఫారినర్ పరిచయం అయితే డెఫినెట్ గా అడుగుతాం సహకారం. కొంచెం పెద్ద ఎత్తున చేయండి సార్. మన కరుణాకర్ సుగుణ అంటున్నాడు, ఈ ఫోన్ పే గూగుల్ పేలలో నాకు 100,000 వేస్తున్నారు, అది కాదు, ఒక పెద్ద లాట్ అమౌంట్ ఎవరైనా చేయగలిగితే ఇవ్వండి. నేను ఆయన తప్పు పట్టట్లేదు, మంచిది, అడగటం మంచిది. ఎందుకంటే నాకు కొన్ని పెద్ద ఆలోచనలు ఉన్నాయి, ఏదో సినిమా చేద్దాం అనుకుంటున్నా, ఏదో చేద్దాం అంటున్నాడు ఆయన. తప్పు కాదు అది. కరుణాకర్ సుగుణాని ఆయన అడిగిన తప్పని నేను అనను. అంటే సపోర్ట్ కోరుకు, అంటే నాకు కొంచెం పెద్ద హస్తం, 100,000 ఎంతమంది వేస్తారు కాదు, పెద్ద హస్తం ఎవరన్నా ఉంటారండి అంటున్నాడు. నేను ఒక ప్లాన్, ఒక మోటో, ప్రజలకు ఏదైనా చెయ్యాలా అనే వాడికి డబ్బుతో అవసరం ఉంటుంది. అడగటం తప్పు కాదు, ఇచ్చేవాడిది తప్పు కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తున్నాం. అంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టడం తప్పేం కాదు. సో వాళ్ళు పెట్టినా కూడా తప్పు నేను అనట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఈ విధంగా వేరే వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే ఏమంటారు? ఈర్ష్య, అసూయ. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు నన్ను ఎవరైతే నన్ను కానీ ఒక అజయ్ని కానీ అంటున్నారో ఫోన్ పేలు పెట్టామని, వాళ్ళని పెట్టమనండి. వాళ్ళు పెడితే కూడా కుక్క కూడా ఏదో వాడికి ఏదు, వాళ్ళకి వెయ్యరు, వాళ్ళకి తెలుసా విషయం. మాకు వేస్తున్నారని ఈర్ష్య, ద్వేషం, అంతే. అంతకు మించి అసలు ఏం చేయటానికి లేదు. వాళ్ళకి చెయ్యలేక ఇలా అరుస్తుంటారు మా మీద. పెద్ద పెద్ద సేవకుల్ని మళ్ళీ ఎవరేమనరు, బడహ సేవకులు ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీలో, వాళ్ళు ఇప్పటికి ఫోన్ పే గూగుల్ పే పెడతారు. మరి వాళ్ళని అనరే, ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోయారు. వాళ్ళంటే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళకే ఇబ్బంది. రేపు ఏమైనా కష్టం వచ్చినా పలకరని. మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నాం కదా, వీళ్ళు ఎదగకూడదని ఆపడానికి ప్రయత్నం చేయడానికి ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు కదా. సో పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ఎవరు కూడా మీలాగా కెమెరా ముందుకు వచ్చేసి ఈ డిబేట్లు చేయడము, మా దేవుడు గొప్ప అంటూ, మా దేవుడు ఇది అని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పుకోవడానికి రారు. ఏమన్నా సరే అక్కడే మాట్లాడతారు. అంటే ఇండివిజువల్ గా మనం ఉంటే మాట్లాడకూడదు. బట్ మీరు మాత్రం ఈ విధంగా రావడం ఎందుకు? మరి మా దేవుడే గొప్ప అని అనటమే తప్పు. నేను దానికి ఎప్పుడు సపోర్ట్ చేయను. వాళ్ళు రారు, నేను రాను, అలా వచ్చే బ్యాచ్ వేరున్నారు. నేనైతే ఎప్పుడు దానికి సపోర్ట్ చేయను. పెద్ద సేవకులు రారు, నేను రాను. గతంలో అజయ్ వచ్చేవాడు, అజయ్ కూడా ఇప్పుడు రాడు. క్లియర్ అది. మళ్ళీ రారా ఇంకా మీడియా ముందుకు ఎప్పుడు కూడా మాట్లాడాలి. మతపరమైన చర్చలకి, మతపరమైన విధానంలో ఆయన మాట్లాడు. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈ విధంగా గూగుల్ పే ఫోన్ పేలు పెట్టేసి ఇంతకుముందుకు సినిమా హీరోగా ఎలా అయితే చేశారో, ఇప్పుడు అదే విధంగా డబ్బులు వచ్చిన వారితో కొంచెం పక్కనేసి మళ్ళీ హీరోగా చేస్తారు అని చెప్పేసి కూడా అంటే నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళందరికీ తెలుసు. నన్ను వీడు పిచ్చోడు అంటారు మా ఇంట్లో. ఎందుకంటే నాకు డబ్బు దాచిపెట్టడం రాదు, డబ్బులు సేవింగ్స్ అనేది నాకు చేత కాదు. నా దగ్గర 100 రూపాయలు ఉందంటే 150 రూపాయలకి ప్లాన్ చేస్తాను నేను. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ మీకే చెప్తున్నా, ఓల్డేజ్ హోమ్ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నా. అదే డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు ఉంది కరెక్ట్గా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ నేను స్టార్ట్ చేయాలంటే 3 lakhs ఖర్చు అవుతుంది నాకు. మంచాలు కొనాలి, పర్మిషన్స్ తెచ్చుకోవాలి, నర్సుని పెట్టాలి, కేర్ టేకర్ని పెట్టాలి, వంట మనుషుల్ని పెట్టాలి, చాలా ఉంటుంది ఖర్చు. ధైర్యం చేసి దిగుతున్నా. ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్ కూడా సపోర్ట్ చేయమని అడుగుతాను నేను కాదు, నా పని మాట్లాడుతుంది, నేను చేసే పని మాట్లాడుతుంది. నాకు డబ్బు దాచడం తెలియదు. నాకు
నేను డబ్బే దాచుకొని ఉండుంటే Hmm. ఈరోజు ఖచ్చితంగా నా దగ్గర మంచి 7 సీటర్ ఇన్నోవా కారు ఉండేది, ఓకే. సొంత ఇల్లు ఉండేది, నా పేరు నా కనీసం ఒక 20-30 లక్షలు ఉండేది. ఎందుకు లేవు? ఇంత బిజీగా సేవలో ఉన్నా కూడా ఎందుకు లేవంటే నాకు డబ్బు దాచడం నాకు తెలియదు, నాకు రాదు. ఓకే. డబ్బు కాదు, మనుషులను సంపాదించుకోవడం వచ్చు నాకు. సో మరి మీరు ఒక యాక్టర్గా ఉండి Hmm. ఇందులోకి ఏ విధంగా వచ్చారు? దేవుడు నన్ను పిలుచుకున్నాడండి. Hmm. నేను ఒక డ్రగ్ అడిక్ట్గా ఉన్నాను గతంలో, ఓకే. చాలా వ్యసనపరుడుగా ఉండేవాడిని. Hmm. ఆ పిచ్చిలో నుంచి ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయాను 2016 డిసెంబర్ టైంలో. దేవుడు ఆ టైంలో నా మరణం నుంచి తప్పించి తన సేవకు నన్ను పిలుచుకున్నాడు. నేను పుట్టి పెరిగింది, నా బాల్యమంతా, Hmm. నా అనుభవం అంతా పరిచర్యలోనే. మా నాన్న సేవకుడు, Hmm. ఒక్కనే మీ- అబ్బాయిని. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మొత్తం క్రిస్టియన్ చిన్నప్పటి నుండి. మొత్తం Hmm. నాకు తెలిసినప్పటి నుంచి మా డాడీ పాస్టర్గానే ఉన్నాడు. Hmm. ఆయన చేతుల కింద పెరిగాను నేను. చిన్నప్పటి నుంచి దేవునిలోనే పెరిగాను. Hmm. మధ్యలో డైవర్ట్ అయిపోయి ఇటు వెళ్ళిపోయాను, మరలా వెనక్కి వచ్చేసాను అంతే. అంటే ఇప్పుడు క్రిస్టియన్లకు ఎవరైతే కన్వర్ట్ అవుతారో Hmm. వాళ్ళందరూ కూడా Hmm. ఈ డ్రగ్ లేకుంటే మందుకు బానిస అయిన వాళ్ళు మాత్రమే క్రిస్టియన్లకు వస్తారా అనేసి బయట అంటూ ఉంటారు. అలా ఏం లేదు. ఇప్పుడు మా డాడీ అంటే ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి డ్రగ్స్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, Hmm. స్మోకింగ్ అలవాట్లేదు, ఓకే. బూతులు కూడా మాట్లాడు. Hmm. చాలా క్లియర్గా ఉంటాడు ఆయన. మొదటి నుంచి అలవాట్లేవు ఆయన. ఓకే. మరి ఆయన దేవునిలోకి వచ్చాడు కదా. అంతకుముందు ఉన్నప్పుడు సినీ ఆర్కెస్ట్రాగా పాట పాడేవాడు, ఓకే. సినిమా పాటలు పాడేవాడు. దేవునిలోకి వచ్చాక అవి మానుకున్నాడు అంతే. అలవాట్లు ఏం లేవు. ఓకే. మా డాడీని ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇంతకుముందు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, Hmm. చనిపోయిన. Hmm. ఆయన కూడా ఒకప్పుడు నేను తాగేది, అవును, సో చెప్పారు. ఆ దేవుని నమ్ముకున్నాక మానాను అని చెప్పేసి. అవును, అంటే మీరు కూడా అదే విధంగా మానారా? ఇట్లా చాలా మంది కూడా అదే చెప్తారు. ఎక్కువ మంది. ఎందుకు అంటే వీళ్ళని ఫోకస్ చేసి లాగేస్తారా లేకుంటే ఎట్లా? నేను అదే అన్నా. ఇప్పుడు మీరు మ్యారేజ్ గురించి అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పబోయాను, అక్కడ పాయింట్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను డ్రగ్ అడిక్ట్గా ఉన్నాను, Hmm. వదిలేసా. Hmm. ఇప్పుడు నేను ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, స్మోక్ చేస్తారో, Hmm. డ్రింక్ చేస్తారో Hmm. వాళ్ళకి నేను బాగా చెప్పగలుగుతా. Hmm. ఎందుకంటే ఒకప్పుడు నా అనుభవం కూడా అదే. ఓకే. నేను చెబితే వాళ్ళకి ఎక్కుతుంది. ఓకే. ఇప్పుడు నాకు ఏ అలవాటు లేనోడు చెప్పినానుకో, నీకేం తెలుసురా మందులో ఉన్న మజా అంటాడు, Hmm. నీకేం తెలుసురా స్మోకింగ్లో ఉన్న మజా అంటాడు. అవునా కదా? అవును. కాబట్టి దేవుడు ఎవరిని తీసుకొని వస్తాడంటే, సమాజంలో ఇలాంటి పాడైపోతున్న వాళ్ళకి, పాడైపోయిన వాడిని బాగు చేసి తీసుకొచ్చి నీ అనుభవాలు చెప్పమంటాడు దేవుడు. ఓకే. మా టెస్ట్ మనీ, మా అనుభవాలని చెప్పినప్పుడు ప్రజలు, ఓహో ఈయన ఇలా ఉండేవాడా, ఇంత మంచిగా మారాడు అంటే మేము కూడా మారచ్చు అన్నటువంటి ఒక ఆలోచన కలుగజేస్తాం. అంటే పాడైతున్న వాళ్ళని మాత్రమే దేవుడు. అవి మాత్రమే అని కాదు, కానీ ఎక్కువ దేవుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాడు. Hmm. ఎక్కువ శాతం వాళ్ళని తీసుకుంటాడు దేవుడు, ఓకే. తను సేవ చేయటానికి, ప్రకటించడానికి, బోధించడానికి.